జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి చా మనకి తెలిసిన విషయమే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒక కారణమని, ప్రధాన కారణమని మనందరికీ తెలిసిన విషయమే. చాలామంది దానివల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులన్నీ తీసేసుకుంటున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తర్వాత భూములపైన పాస్ పుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకుంటున్నారు. తర్వాత సర్వే చేసిన రాళ్ళపైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది, వైసీపీ కలర్స్ ఉన్నాయంటూ చాలా చాలా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగుల్లోనూ అలా ప్రజలకి ప్రజల మీద ఎంత రుద్దారో అంత రుద్దేసి ప్రజలు చివరికి నమ్మారో అంతో ఇంతో ఒక 10% అన్న నమ్మే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయలేదని భయపడి మనకి తర్వాత ఎన్నికలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది చెప్పడం కూడా చూసాము. ఇప్పుడు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు చట్టమే తీసుకురాలేదు, అది తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేశారు. కానీ ఇప్పుడు ఆ సర్వేని చట్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ విమర్శించడం కూడా చూసాం. టీడీపీ వాళ్ళు, ఈ కూటమి వాళ్ళు. ఇప్పుడు అదే చట్టాన్ని అసలు చట్టం చేయకపోయినా కూడా బీజేపీ తెచ్చిందాన్ని అసెంబ్లీలో మొన్నే చంద్రబాబు నాయుడు అసలు ఆయన మళ్ళీ 4వ సారి సీఎం అంటాడు. చట్టమే లేని దాన్ని చట్టం అని దాన్ని రద్దు చేయడం కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా చూసాము. అంత మేధావి అన్నమాట చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మొన్న కేంద్ర బడ్జెట్లో ఎవరైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరైతే రాష్ట్రాలు కొనసాగిస్తారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, లోన్స్ కానీ ప్రభుత్వానికి లోన్లు కానీ అన్ని బెనిఫిట్స్ చాలా ఉంటాయని చెప్పిన తర్వాత ఇప్పుడు చాలామంది ఆలోచనలో పడ్డారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయి నష్టం జరిగిపోయింది ఏపీలో. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో రద్దు చేశానని చెప్తున్నాడో అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పేరు మార్చేసి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వేరే రూపంలో దాన్ని తీసుకురావాలని ట్రై చేస్తున్నాడు. జగన్ తెచ్చిన భూ సర్వేను రద్దు చేస్తున్నట్టు జూలై 15న చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే 15 రోజులు గడవకుండానే యూటర్న్ తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఈ రీసర్వే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఈ రీసర్వే కార్యక్రమం మంచిదేదని, ఏమైనా లోపాలు ఉంటే గ్రామ సభలు పెట్టి పరిష్కరించి మళ్ళీ రీసర్వే పనులు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్టు మళ్ళీ మంత్రి ప్రకటించారన్నమాట. అందుకే ఈయన చంద్రబాబు నాయుడు యూటర్న్ చంద్రబాబు నాయుడు అని అంటారు. ఒకసారి వినండి ఏం మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో భూ సర్వే పేరుతో సర్వే అనేది ప్రోగ్రామ్ డిజిటలైజేషన్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్. ఈ యొక్క సర్వే మూలంగా వచ్చినటువంటి ఇబ్బందులన్నిటి కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాతే మిగతా దగ్గర సర్వేలో ముందుకెళ్లే విధంగా ఈ రోజు సూచనలు ఇచ్చారు. 5 సంవత్సరాల నెత్తిన ఒక గుండె మీద విన్నారుగా ఏం చెప్తున్నారు. మళ్ళీ కూడా గ్రామ సభలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అదే. ఆల్రెడీ గ్రామ సభలు పెట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా గ్రామ సభలు పెట్టి గ్రామ సభలో తీర్మానం చేసి మళ్ళీ దాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వేని మళ్ళీ చేస్తామంటూ అది మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఒక భాగమైన భూ సర్వేని ఇప్పుడు మళ్ళీ మేము కొనసాగిస్తామని చెప్పుకోవడానికి సిగ్గన్న కొంచెమైనా ఉండాలి. ఎందుకంటే దానిపైన ఎంత దుష్ప్రచారం చేశారంటే అసలు ఆ పాస్ పుస్తకాల్ని చంద్రబాబు నాయుడు అయితే ఒక సభలో చించేసి మరీ కాల్ చేశాడనమాట. అది ఎంత పెద్ద తప్పో మనందరము చూసాము. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూడు చంద్రబాబు నాయుడు చెప్పే మాటల్ని కొందరు జనాలు నమ్ముతారు. ఏం చేస్తున్నా అది వాళ్ళకి ఎన్నిసార్లు మోసపోయినా కూడా మళ్ళీ మోసపోతూనే ఉంటారు. మనం ఇంకా అలాంటి వాళ్ళని ఏం చేయలేము. ఇప్పటికైనా జనాలు ప్రతిపక్షాలు అప్పుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు చేసిన ఇప్పటికైనా ప్రజలు తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనిని గుర్తిస్తే చాలా బాగుంటుంది.